రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందినటువంటి సర్వేయర్ నాగరాజును రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారుల గుండెల్లో గూలు పుట్టిస్తున్న ఏసీబీ అధికారుల రైడ్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలంలోని చంద్రంపేటలో సర్వేయర్ను రెడ్ హ్యాండెడ్గా 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రంపేటలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన సర్వేయర్ నాగరాజును ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ సైతం చేపట్టినట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా చూసుకుంటే అక్రమంగా గుట్టపై అంటే ఏదో నిర్మించారనే కోణంలో కూడా అధికారులు తహసీల్దార్తో పాటు ఉన్నతాధికారులు వెళ్ళి 144 సెక్షన్ నిర్మించి కూడా అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూడా కూల్చివేశారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా సీఎం ఫోటో లేదని కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో లాఠీచార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా ఏసీబీ దాడుల నేపథ్యంలో ఈ ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఓ రైతు జక్కాపూర్ మల్లేశం చెందిన రైతు సర్వే చేసిన తర్వాత ₹1,00,000 ఇవ్వాలనే డిమాండ్ నేపథ్యంలో సర్వేయర్ నాగరాజుకు 15,000 రూపాయలు గతంలో 20,000 రూపాయలు ఇవ్వగా మళ్ళీ 15,000 రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ తరుణంలో ఏసీబీ అధికారులు డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అవినీతి అధికారులు ఎవరైనా రైతులను కానీ ప్రజలను కానీ వేధిస్తే ఏసీబీని సంప్రదించవచ్చు అని వారి నేపథ్యంలో గత కొన్ని మాసాలుగా చూసుకుంటే ఏసీబీ దాడులు కొద్ది మేరకు తగ్గినప్పటికీ పక్కా సమాచారంతో పక్కా ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు మాత్రం ఈరోజు అవినీతి వలలో ఈ 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట చెందిన సర్వేయర్ నాగరాజును అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ తరుణంలో ఏసీబీ అధికారులు సైతం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. అవి ప్రత్యేకంగా మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏసీబీ అధికారి సర్వేయర్ నాగరాజు 15,000 రూపాయలు లంచం తీసుకుండగా వారిని అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏసీబీ అధికారులు మాత్రం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్ళి విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అవినీతి అధికారులు ఎక్కడ ఉన్నా కూడా ఏసీబీని సంప్రదించి ప్రజలు ఈ అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని వారు చెప్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయము 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు. ఆయన 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది.